నా బాధల్లో ఏంటంటే అంబటి గారు మీరెందుకు అంత రెచ్చిపోయారు? మీరు ఆల్రెడీ వైసీపీలో హైలైట్లో ఉన్న క్యాడర్లో మనిషే కాదా? ఎవరికన్నా వాళ్ళకు ఒక సొంత యూట్యూబ్ ఛానల్ ఉందా? మీకుంది. ఎవరన్నా అంత కెమెరా సెటప్ పెట్టుకుని చేస్తారా? మీరు చేస్తారు. ఎవరన్నా అవసరం లేకపోయినా వీడియోలు చేస్తారా? మీరు చేస్తారు. పాయింట్ లేకపోయినా కెలికి మరీ కొట్టించుకుంటారా ఎవరన్నా? ఎవరు ఉండరాలా? అక్కడ మాంతున్న పుండు రాష్ట్రం హీల్ అవుతుందంటే లేదు, దాన్ని గోకి చూస్తాను, ఇంకేమన్నది పుండే మానిపోయింది స్వామి. అక్కడ గోకడానికి ఏం లేదు, ఇంకా నెత్తురు రాదు. అక్కడ రక్తపింజర్లకు కూడా నెత్తురు కావాలి, కానీ మనకి ఇక్కడ నెత్తురు రాదు, పుండు మానిపోయింది. ఆ విషయం మనం పసిగట్టాం. అమరావతి శంకుస్థాపన రోజు అంటే మళ్ళీ శంకుస్థాపన ఏంటో, కట్టడం అయితే గొప్పే, ఒకవేళ ఇది అయిపోతే గ్రేటే, చంద్రబాబు నాయుడు చేయగలుగుతాడా ఆయన 1,00,000 కోట్లు పెట్టి ఇదంతా ఏంటి? ఈ ఉపోద్ఘాతాలు చెప్పుకోవడానికి ఎందుకు సార్? లాస్ట్ 5 ఏళ్ళ టెన్యూర్లో మనం ఏం చేయలేకపోయాం, ఆ విషయం తెలిసిందే. 5 ఏళ్ళు 151 ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ ఇచ్చినప్పుడు మీరు పోనీ అమరావతి దాకెందుకు? పోలవరం అర్థమైందా మీకు? అసలు ప్రతి ఒక్కళ్ళు అంటారు పోలవరం కూడా అర్థం కాకుండా కూర్చొని మీరే ఓపెన్గా స్టేట్మెంట్, నాకు ఇంతకాలం కూర్చున్న పోలవరం అర్థం కావట్లేదని చెప్పి ఒక 10 రోజులు హోంవర్క్ హార్డ్ వర్క్ చేయకుండా అంత టైం కూడా స్పెండ్ చేయకుండా ఎంతసేపు వీడియోలు చేసుకోవటం, రిలీజ్ చేయడంలో ఉన్నంత ఎఫర్ట్ అదే పెట్టుంటే నేను మీ వీడియో 80,000 దాటింది. పోలవరం గురించి 10 రోజులు అధ్యయనం చేస్తుంటే మాస్టర్ అయి ఉండేవాళ్ళు. దాని గురించి కట్టకూడదు జగన్, ఇలా మనం హైట్ తగ్గించకూడదు అని చెప్పుండేవాళ్ళు. ఆ అధ్యయనాలకు టైం ఉండవు మనకి. ఏం చెప్తాం? ఇది మా కర్మ అంతే. 5 ఏళ్ళు తుడిచేశారు ఒక రాష్ట్రంలోంచి.